మేడం తమరు మాట్లాడగలరండి? రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా ఈరోజు అసెంబ్లీలో గత 2 రోజులుగా మనకి జరుగుతున్నటువంటి సంఘటనలను చూసి చాలామంది అభిప్రాయపడుతున్నది ఏంటి అంటే, ఈరోజు నోరున్న వాళ్ళదే రాజ్యం, అధికారం ఉన్న వాళ్ళదే రౌడీయిజం అనే విధముగా ఈరోజు అసెంబ్లీలో అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరును చూసి ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలు కూడా సిగ్గుతో తల వంచుకుంటున్నారు అనేది పచ్చి నిజమండి. ఎందుకంటే అసెంబ్లీలో నిన్న జగన్ రెడ్డి గారు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మీకు హెచ్చరిస్తున్నాం. ప్రేమతో మేము తెలియపరుస్తున్నామండి. అసెంబ్లీ అంటే అధికార పక్షం గాని, ప్రతిపక్షం గాని ప్రజల సమస్యల కొరకు ఆలోచించి న్యాయమైన నిర్ణయాన్ని తీసుకొని ప్రజలకు న్యాయం చేయటానికి ఏర్పరిచిందే కానీ మరి ప్రజల కొరకు దేవాలయంగా ఏర్పరిచిందని డైలాగులతో చెప్పటం కాదు గాని మరి ప్రత్యక్షంగా మీరు అందులో ఉన్నప్పుడు మీ ప్రవర్తన కూడా సరిగ్గా ఉండాలి అనేది మీరు ఒక్కసారి మీరు సరిచూసుకోమని ఈ రోజు మేము మీకు తెలియజేస్తున్నామండి. ఏమన్నారండి? మీ తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని చంద్రబాబు గారిని పట్టుకొని పై కంపార్ట్మెంట్ లో సెన్స్ ఉందా అని అడుగుతున్నారే. ఈ రోజు మిమ్మల్ని యావత్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారండి. మధ్య కంపార్ట్మెంట్ లో మీకు మనస్సాక్షి ఉందా అని చెప్పని ఈ రోజు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారండి. ఈ రోజు 5 కోట్ల ఆంధ్రులని కూడాను మీరు ఎంత మాయ మాటలు చెప్పి ఎంత మభ్యపెట్టి మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు కలిసి ఈ రోజు మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇక్కడే రాజధాని ఇక్కడే ఉంటుంది, అందుకే జగన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారని చెప్పని కళ్ళబొల్లి మాటలు చెప్పి పాదయాత్ర పేరుతో ఒక పగయాత్రని మీరు మీరు నడిపించి ఈరోజు రైతుల పక్షాన అడిగేంటి వంటి మనిషిని పట్టుకొని సినిమా డైలాగులు చెప్తూ మీకు పై కంపార్ట్మెంట్ లో సెన్స్ ఉందా అంటున్నారే. ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం, మీకు మధ్య కంపార్ట్మెంట్ లో హార్ట్ అనేది ఉందా అని ఈ రోజు యావత్ రాష్ట్రం కూడా ప్రశ్నిస్తుందండి. మాటకు ముందు ఒక దేవుడు, మాటకు వెనక ఒక దేవుడు, మనస్సాక్షి కలిగి అధ్యక్ష అని చెప్తున్నారే. మీకున్న సెంట్రల్ కంపార్ట్మెంట్ లో ఈ రోజు మీకు హార్ట్ ఉందా, దానికి ఒక మనస్సాక్షి ఉందా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నామండి. ఈ రోజు ఇదే ప్రశ్నని చంద్రబాబు గారిని అడిగే ముందు కేంద్రంలో ప్రత్యేక హోదా కొరకు మీకు పై కంపార్ట్మెంట్ లో సెన్స్ ఉందా, 23 ఎమ్మెల్యేలను మాకిస్తే ప్రత్యేక హోదాని మెడల వంచి తీసుకొని వస్తామంటున్నారే. ఇదే మాటను అక్కడ ప్రశ్నించడానికి మీకు ధైర్యం లేదా, లేకపోతే మీ సత్తా సరిపోవట్లేదా అని చెప్పని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి. చంద్రబాబు గారిని మీరు ఆ మాట అనే ముందు ఈ రోజు అదే వయసున్నటువంటి పక్క రాష్ట్ర మంత్రులకి ఎంతో ప్రేమతో కేకులు తినిపించుకుంటున్నారే. మరి పై కంపార్ట్మెంట్ లో మీకు సెన్స్ ఉందా? ఈ రోజు ఎందుకు రాష్ట్రం డివైడ్ అయింది కదా, న్యాయపరంగా మాకు రావాల్సినటువంటి మా యొక్క వాటాను మీరు మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని అడగటానికి మధ్య కంపార్ట్మెంట్ లో మీకు హార్ట్ లేదా, లేకపోతే మీకు మనస్సాక్షి లేదా అని చెప్పని ఈ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అనేటువంటి ఆలోచన మీరు కలిగి నిండు అసెంబ్లీలో మీరు మాట్లాడమని ఈ రోజు మేము తెలియజేస్తున్నామండి. ఈ రోజు మరి గత 1.5 ఇయర్ లో మీ పాలన మాటకు ముందు అసెంబ్లీలో పట్టుకొని 23 సీట్లు మీరు ఓడిపోయారని గేలి చేయటం కాదండి. ఈ రోజు టీడీపీ పార్టీది కాదు ఆ ఓటమి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిది కాదు ఆ ఓటమి. 5 కోట్ల ఆంధ్రులది ఈ ఓటమి అని చెప్పని ఎందుకు ఇటువంటి బుద్ధి తక్కువ పని చేశామా అని ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. రేపు మా భవిష్యత్తు ఏంటని బయటికి చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే నోడున్న వాడిదే రాజ్యం, అధికారం ఉన్నవాడిదే రౌడీయిజం అని చెప్పని మీరు రౌడీ పరిపాలన చూస్తున్నారు కదా. ఊ అంటే కేసులు, ఆ అంటే కేసులు. మరి ప్రజలు ప్రశ్నిస్తే కూడాను వారికి ఒక స్థితిగతులు లేని నీచ స్థితిలోకి తీసుకువెళ్తూ మీ యొక్క రాక్షసానందాన్ని పొందుతున్నారు కదా. కాబట్టి ఈ రోజు ఈ ఓటమి చంద్రబాబు నాయుడు గారిది కాదు, ఆంధ్ర రాష్ట్రానిదే ఈ ఓటమి అని చెప్పని ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారనేది మీరు తెలుసుకోండి. ఈ రోజు ప్రజలను గెలిపించాలని, తాను ఓడిపోయినా పర్వాలేదు, తను ఎటువంటి స్థితిలో ఉన్నా కూడాను మరి తను తన ప్రజల కొరకు తాను నిలబడి తను చూపించాలి, ప్రజలకు న్యాయం జరిగించాలి అని చెప్పని ఈరోజు రైతు అంటే నేల మీద బతికేవాడు. రైతు అంటే నేలని ఆధారంగా చేసుకొని ఈరోజు యావత్ ప్రపంచానికి కూడా ఒక మూలకమైన ఆధారంగా ఉన్నటువంటి రైతు కొరకు ఈరోజు నిండు అసెంబ్లీలో అటువంటి నాయకుడిని మీరు ఈరోజు నేల మీద కూర్చోపెట్టడానికి కూడా మీరు వెనకాడినటువంటి మీ యొక్క రౌడీ పరిపాలన, సెంటర్ కంపార్ట్మెంట్ లో
మనస్సాక్షి లేని, హార్ట్ లేని మీ యొక్క నీచ పరిపాలనని అసెంబ్లీ ద్వారా ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించారనేది ముందుగా మీరు తెలుసుకోండి. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన న్యాయాన్ని గురించి అడిగితే ఆయనని మీరు సస్పెండ్ చేస్తారా అండి? ఈరోజు మరి నేల మీద బ్రతికేటువంటి రైతుల కోసం పంటకి చేతికొచ్చేటువంటి టైంలో ఈ తుఫాను కారణంగా 9 జిల్లాలలో దగ్గర దగ్గర 20 లక్షల ఎకరాల పంటకు మరి నష్టం వస్తే మీరు మోసం చేసి కేవలం అది 40,000 ఎకరాలు మాత్రమే నష్టం వాటిల్లిందని మీరు ఒక రిపోర్ట్ తయారు చేయించి దగ్గర దగ్గర 90% రైతులకు మీరు అన్యాయం చేస్తున్నారని నిలదీస్తే మీ వల్గర్ యాక్షన్‌తో, మీ వల్గర్ మాటలతో మీరు మరి అటువంటి పెద్ద మనిషిని మీ తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని అవమానపరచాలని చూడటం, అది మిమ్మల్ని మీరు అవమానపరుచుకోవటం అనేది కూడాను మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోమని మీకు హెచ్చరిస్తున్నామండి. ఈరోజు మరి టీడీపీ ప్రభుత్వంలో గతంలో టీడీపీ ఉన్నప్పుడు రైతులకి ఇదే విధంగా నష్టం వాటిల్లినప్పుడు దగ్గర దగ్గర 3,800,000,000 రూపాయల సబ్సిడీ కింద రైతులకు చెల్లిస్తే ఈ రోజు మీరు రైతులను మోసం చేసి కేవలం 400,00,00,000 మాత్రమే మరి రైతుల మీద కూడాను మీరు వాళ్ళ కడుపు మీద కొట్టి మీరు ఆ అన్యాయంగా డబ్బు దండుకోవాలని చూడటం ఎంతవరకు సమంజసమని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు రైతులకు చెందిన పంటకి బీమాను మీరు ఎందుకు క్లెయిమ్ చేయలేదని ప్రశ్నిస్తే నిండు అసెంబ్లీలో మీ యొక్క మోసం ఎక్కడ బయటపడుతుందో, మీ యొక్క ఈ యొక్క కక్షపూరితమైన పరిపాలన ఎక్కడ బయటకు వస్తుందని అసెంబ్లీలో మైకులు కట్ చేసి మాట్లాడటం కూడాను ఒక పరిపాలన అని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారనేది మీరు గమనించుకోండి. మీరు ఎంత అవమానపరిచినా, మీరు ఎంత ఎగతాళి చేసినా, మీరు చంద్రబాబు గారి ప్రయాస వ్యర్థము కాలేదు అని చెప్పటానికి రుజువే మొన్న రాత్రికి రాత్రి మీరు మరి ఒక జీవోని విడుదల చేసి మరి రైతుల పక్షాన మీరు అమౌంట్ రిలీజ్ చేయటం కూడా మరి ఈరోజు చంద్రబాబు గారి కష్టము ఆయన అసెంబ్లీలో అవమాన పడింది కూడాను వ్యర్థం కాలేదు అంటానికి ఒక నిదర్శనం అనేది తెలుసుకోమని ఈ రోజు మేము తెలియపరుస్తున్నామండి. ఈ రోజు చంద్రబాబు గారికి ప్రజల మీద ఉన్న బాధ్యత, తన రాష్ట్రం అభివృద్ధి మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ప్రేమలో కనీసం 5% మీకున్నా కూడాను ఎప్పుడో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాని తీసుకొచ్చేవాళ్ళండి. ఈరోజు మధ్య కంపార్ట్మెంట్ లో మీకు హార్ట్ లేదు కాబట్టే, మధ్య కంపార్ట్మెంట్ లో మీకు ఒక మనస్సాక్షి లేని పరిపాలన చేస్తున్నారు కాబట్టే ఈరోజు పక్క రాష్ట్రం నుంచి తేవలసినటువంటి మన వాటాని మీరు అడగలేకపోతున్నారు. ఈరోజు మరి కేంద్రం నుంచి మనకు కావాల్సిన ప్రత్యేక హోదాని 23 ఎమ్మెల్యే ఎంపీలను మీరు పెట్టుకొని కూడా మీరు మాట్లాడలేకపోతున్నారు అంటానికి ఎంతకన్నా నిదర్శనం ఇంకేమన్నా కావాలని ఈ రోజు ప్రజలు మీ గురించి నీచంగా మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు తెలుసుకొని ప్రవర్తించమని మీకు మేము తెలియజేస్తున్నామండి. ఈ రోజు రైతుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని మీరు చెప్పుకోవడానికి కొంచెమన్నా మీకు మనస్సాక్షి ఉందా అని ప్రశ్నిస్తున్నాం. రైతులని ఎటువంటి మీరు పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు? రైతుల పక్షాన ఓడు దాటే వరకు ఓడు మల్లన్న, ఓడ దాటినాక ఓడ దాటే వరకు ఓడు మల్లన్న, ఓడ దాటేసినాక బోడి మల్ల అనే సామెతలాగా మీకు పరిపాలన కోసం, మీ అధికారం కోసం, మీ కేసులు కొట్టించుకోవటానికి కోసం ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని పాదయాత్ర పేరుతో కక్షపూరితమైన పదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆకాశంలో మీరు హెలికాప్టర్‌లో తిరగటం మాని ప్రజల మధ్యకి, రైతుల మధ్యకి వస్తే తెలుస్తుందండి. వాళ్ళ కన్నీటి ఆవేదన, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేది మీ మధ్య కంపార్ట్మెంట్‌లో మనసు లేని, హార్ట్ లేని మీకు అప్పటికైనా అర్థమవుతుంది అంటున్నాం. ఆకాశంలో ఎగరటం మాని మీరు ప్రజల మధ్యలోకి, వారిలోకి మీరు మళ్ళా పాదయాత్ర చేస్తే రైతులు పడే కష్టాలు మీకు తెలుస్తాయని చెప్పనేది కూడా మీరు తెలుసుకోండి. అటువంటి మీరు రైతుల గురించి మీరా మాట్లాడుతున్నారు ఈరోజు. పేరుకు మాత్రం వైఎస్ఆర్ మరి రైతు పార్టీ అని మీరు పెట్టుకొని ఈరోజు రైతులకు మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని యావత్ ప్రపంచం కూడా ఈరోజు సోషల్ మీడియా ద్వారా గమనిస్తుందనేది తెలుసుకొని మీరు ప్రవర్తించండి. కాబట్టే మీ చీకటి పరిపాలన, మీ రాత్రి పరిపాలన చంద్రబాబు గారు ఈరోజు తను నష్టపోయిన, తాను అవమానపడిన రైతులకు న్యాయం చేయాలని ప్రశ్నించబట్టే అర్ధరాత్రికి దగ్గర దగ్గర 590 కోట్ల జీవోని విడుదల చేశారు అనేది వాస్తవం కాదా అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి. అసలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమని బాధపడుతున్నారో తెలుసా? ఆంధ్ర రాష్ట్రంలో అర్ధరాత్రి ప్రభుత్వం అని ఈ రోజు యావత్ ప్రపంచం కూడా మీ గురించి చర్చించుకుంటున్నారండి. ఈ రోజు ప్రజావేదికని మీరు పగలపూట కూల్చారా? దొంగతనంగా అర్ధరాత్రి పూట మీరు కూల్చినటువంటి ఘనత మీ ప్రభుత్వానిది.
మానస ట్రస్ట్ గురించి తీసుకున్న నిర్ణయం కూడా అర్ధరాత్రి పూట మీరు నిర్ణయం తీసుకున్నారండి. సింహాచల దేవస్థానం గురించి కూడా అర్ధరాత్రి పూట మీరు నిర్ణయం తీసుకున్నారండి. ఇక టీడీపీ నాయకుల మీద కేసులు, వాళ్ళకున్నటువంటి గృహాలను కూల్చటాలలో మీరు ధైర్యంగా ఏ రోజు కూడా పట్టపగలు నిర్ణయం తీసుకోలేదండి. అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నటువంటి చీకటి పరిపాలన, మనస్సాక్షి లేని పరిపాలన, దొంగ పరిపాలన అనేది ప్రజలందరూ గమనించుకున్నారనేది కూడా మీరు తెలుసుకొని, ఇప్పటికైనా న్యాయమైన పరిపాలన చేయమని, రైతులకు న్యాయం చేయమని, వాళ్ళకి మీరు చేయకపోయినా మెడల వంచి వాళ్ళకి న్యాయం చేయటానికి మీరు ఎంత అవమానపరిచినా, ఎన్ని మైకులు కట్ చేసినా, అసెంబ్లీలో మీ తండ్రి స్థాయికి ఉన్నటువంటి వ్యక్తిని మీ వ్యంగ్యమైనటువంటి, మీ హేయమైనటువంటి చర్యలతో ఆయనను అవమానపరిచినా కూడా ప్రజల కొరకు నిలబడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మీరు గుర్తుపెట్టుకోమని మీకు హెచ్చరిస్తున్నామండి. నిండు అసెంబ్లీలో ఈరోజు ఏమండి, మీరు ఒక దేవుడి బిడ్డగా ఉంటూ మీ పరిపాలనలో ఒక క్లారిటీ ఉండదు. మీరు ఇచ్చేటువంటి మీ యొక్క నవరత్నాలలో ఒక క్లారిటీ ఉండదు. మీ యొక్క మతంలో ఒక క్లారిటీ ఉండదు. మీ యొక్క పార్టీ పేరులో కూడా ఒక క్లారిటీ ఉండదు. అటువంటి మీరు ఈరోజు చంద్రబాబు గారిని విమర్శించటం, మీ యొక్క ఒకవేళ మీకు సినిమా యాక్టర్ గా నటించాలని ఉంటే తప్పలేదండి. హ్యాపీగా మీరు వర్క్ చేసుకోండి. మీ హీరోయిజాన్ని అక్కడ చూపించుకోండి. అంతేగాని అసెంబ్లీలో మీ తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు మాట్లాడేటువంటి తీరు కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకొని మీ పద్ధతి మార్చుకోమని మేము తెలియపరుస్తున్నామండి. ఈరోజు అటువంటి వ్యక్తిని మీరు మాట్లాడుతున్నటువంటి మాట, నరకంలో కూడా నీకు స్థానం ఉండదా అని. నిజమేనండి. ఈ రోజు యావత్ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తెరిగి ఉన్నారు. ఒకప్పుడు మీరు డ్రామాలాడారే, కోడికత్తి కోడికత్తి కోడికొత్తి చంద్రబాబు గారే దీనికి కారణమని. ఈ రోజు కోడిదిద్దిన కాపురం ఏ మూలకపోయింది? అటువంటి మీకు నరకంలో స్థానం ఉన్నదని ఈ రోజు మేం ప్రశ్నిస్తున్నామండి. రెండవదిగా మీ బాబాయ్ గారు ఒక్క పేగే కదా ఎడము. వివేకానంద రెడ్డి గారి హత్యని చంద్రబాబు గారి మీద మీరు ఎలా పులిమారు? చంద్రబాబు గారి మీద ఎన్ని నిందలు వేశారు? ఆ రోజు మీ యొక్క సాక్షి పేపర్‌లో ఎటువంటి ప్రత్యేకమైన కథనాలు సృష్టించారో యావత్ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదండి. ఏమైపోయింది ఈ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు? రాష్ట్రం మీ చేతుల్లోనే ఉంది కదా! ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా! అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా! ఎందుకని నిజమైన వాళ్ళని బయటికి పెట్టలేక దొంగ బ్రతుకులు బతుకుతున్నారు. అటువంటి మీకు నరకంలో అయినా స్థానం ఉందా అని ఈ రోజు యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారనేది తెలుసుకోండి. మూడవదిగా మీరు ఆడినటువంటి హై డ్రామా ఈ రోజు అమరావతి ప్రజలు, మీరు అసెంబ్లీకి వెళ్తూ, మీ ఇంటికి వెళ్తూ కూడా అదే స్థానంలో ఉంటూ నమ్మబలికించి కళ్ళబొల్లి మాటలు చెప్పి యావత్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఈ రోజు ప్రజల బ్రతుకులని అయోమయపు స్థితిలో పెట్టి వికృతమైన ఆలోచన వికేంద్రీకరణ అని చెప్పని మీరు తీసుకున్నారే నిర్ణయము, మాట తప్పను మడమ తిప్పను అనే మాట మీరు జీవితంలో ఎత్తకుండా ఉండాలని చెప్పని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారండి. ఆ మాట మాట్లాడటానికి మీకు అర్హత అనేది ఈవెన్ 1% కూడా లేదనేది తెలుసుకోమని ఈ రోజు మేము మీకు తెలియపరుస్తున్నామండి. అటువంటి మీరు ఇటువంటి పరిపాలన చేస్తున్నటువంటి మీరా చంద్రబాబు గారిని పట్టుకొని మీకు ఏంటది మన నరకంలో కూడా నీకు స్థానం ఉందా చంద్రబాబు గారు అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఏంటి పై కంపార్ట్మెంట్ లో ఆయనకి సెన్స్ ఉందో లేదో సంగతి ప్రజలందరికీ తెలుసు కానీ సెంటర్ కంపార్ట్మెంట్ లో మీకు హార్ట్ ఉందా లేదా అనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. మాటకు ముందు ఒక మనస్సాక్షి, మాటకు వెనక ఒక మనస్సాక్షి వాడొద్దని చెప్పని మీకు మేము ప్రేమగా తెలియచేసుకుంటున్నామండి. ఈ రోజు దళితులను ముందు పెట్టుకొని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారని చెప్తున్నారా? దళితుల గురించి మీరా మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే పిచ్చివాళ్ళని చేసేస్తారా? అది అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైనా సరే, ఒక డాక్టర్ అయినా సరే, దళితులని ఈ రోజు సుధాకర్ గారిని ఒక డాక్టర్ గా అయ్యా మాస్కులు ఎందుకు ఇవ్వట్లేదు, మా పరిస్థితి ఏంటని ప్రశ్నించిన పాపానికి ఆ ఒక డాక్టర్ ని మీరు ఒక మెంటల్ గా పర్సన్ గా మీరు ఎంత చిత్రీకరించారు? వయసైనటువంటి ఆ తల్లిని ఎంత మానసిక వేదనకి మీరు గురి చేశారని యావత్ రాష్ట్ర ప్రజలు గుర్తెరిగి ఉన్నారు. ఇంకా ఆ సంఘటనలు మర్చిపోలేదని చెప్పని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఒక దళిత యువకుడికి మీరు గుండు కొట్టించి, అయ్యా నేను నక్సలైట్ లో చేరిపోతాను, నాకు అనుమతి ఇవ్వండి, లేదా నేను ఆత్మహత్య చేసుకోవడానికి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పని ఒక రాష్ట్రపతికి ఒక యువకుడు లేఖ రాసినటువంటి ఘనత మీ ప్రభుత్వం అన్నదని గుర్తుపెట్టుకోండి. కిరణ్ అనే ఒక దళిత యువకుడిని మీ పార్టీ వ్యక్తినే పోలీసులు మరి ఆ బిడ్డను చంపిన విధానాన్ని బట్టి ఆ తల్లిదండ్రులు నోరు ఎలా మూయించారో
వాళ్ళని ఎంత భయభ్రాంతులకి గురి చేసి ఆ దళితులు కేసు వాపస్ తీసుకునేటట్టు మీరు చేశారనేది కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు దళిత ఎంపీలని, ఈ రోజు దళిత మరి జడ్జెస్ ని మీరు ఎటువంటి హింసకు గురి చేస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. టీడీపీ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల కొరకు స్థాపించబడినటువంటి పార్టీ. ఈ రోజు వాళ్ళకి అండదండలుగా నిలుస్తున్నటువంటి పార్టీ అని చెప్పని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు దళితుల్ని అడ్డం పెట్టుకొని పేరుకు మాత్రం వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి ఒక దేవాలయంలో మీరందరూ కుర్చీలో కూర్చొని ఒక దళిత మంత్రిని నిలబెట్టి ఎటువంటి అవమానపరిచారో, ఈ రోజు మీ దళిత ఎంపీ చనిపోతే మీరు ఆ ప్రదేశంలోనే ఆ నియర్ బై తిరుపతి దగ్గరే ఉండి కనీసం ఆ కుటుంబాన్ని వెళ్లి పరామర్శించలేనటువంటి మీ దళిత ప్రేమని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా ఈ రోజు మేము మీకు తెలియపరుస్తున్నామండి. ఈ రోజు చంద్రబాబు గారు గురించి ఆయన స్వర్గంలో ఉంటాడా? నరకంలో ఉంటాడా? అంటానికి తీర్పు తీర్చడానికి మీరెవరని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. ఈరోజు మసిబూసి మారేడుకాయ చేసేటువంటి పరిపాలనని ఇప్పుడైనా మీరు ఆపండి. ఆపకపోతే మెడలు వంచి మీ యొక్క దొంగ పరిపాలన ఎలా ఆపాలో, ప్రజలకు రావాల్సినటువంటి సహాయాన్ని ఎలా అందించాలో అని చంద్రబాబు గారు ఎప్పుడు కూడాను పోరాటం చేస్తూనే ఉంటారనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని ఈరోజు మేము మీకు తెలియపరుస్తున్నామండి. మూడోదిగా ఈరోజు మీ వయసులో ఉన్నటువంటి కేటీఆర్ గారే ధైర్యాన్ని నిజంగా ఒప్పుకున్నారు. ఈరోజు జినోమ్ వ్యాలీ వచ్చిందంటే అది కేవలం చంద్రబాబు గారి ప్రతిభ అని చెప్పని ఆయన చెప్పిన క్లిప్పింగ్స్ ను ఒక్కసారి చూడండి. ఈరోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఈరోజు అనేకమైనటువంటి ఆయన ప్రసంగాలలో ఈరోజు హైదరాబాద్ లో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇక్కడ జాబ్స్ చేస్తున్నారు. ఐటీ రంగం వచ్చింది అంటే అది చంద్రబాబు గారి మేధాశక్తి, ఆయన ముందు చూపు, ఆయన ఆలోచనని మీ తండ్రి వయసులో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒప్పుకున్నారు అనేది కూడా వీడియో క్లిప్పింగ్స్ చూసి నేర్చుకొని ఈరోజు ఒక మనిషిని ఎలా మర్యాదగా మనం మాట్లాడాలనేది కూడా మీరు తెలుసుకోమని మీకు హెచ్చరిస్తున్నామండి. ఈ రోజు రైతుల మీద మీ ప్రేమ ఎటువంటిదో, రైతుల పక్షాన మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు పచ్చిగా పబ్లిక్ గా చెప్పారు కదండి. అరే బాబు, రైతుల మీద కేంద్రం చూపిస్తున్న ఆశలతో ఆ 4,000 కోట్లకు ఆశలు పడి మేము రైతుల మెడకి ఉచ్చు బిగించుకోదలుచుకోలేదు అని చెప్పని పబ్లిక్ గా తమది ఉదాహరణ పెట్టి పక్క రాష్ట్రపు ఉన్నటువంటి మంత్రులు కూడా రైతుల మీద మీకున్న ప్రేమను తెలియపరిచారనేది తెలుసుకొని ఈ రోజు రైతులు పడినటువంటి ఇబ్బందులు, వాళ్ళ పంటల్లో నష్టపోయిన దానికి మీరు న్యాయపరంగా వాళ్ళకి రావాల్సినటువంటి చెల్లించాలని చెప్పని కూడా మేము మీకు వినయంగా తెలియజేస్తున్నాం. తర్వాత తమ్మినేని సీతారాం గారు నిన్నటి అసెంబ్లీలో చాలా మీరు ఎలా అంటే సంబంధం లేనటువంటి డైలాగ్స్ చెప్పి అసెంబ్లీ అంటే ఒక అద్దం లాంటిది, ఆ అద్దం మనల్ని సరిచేస్తుందని చెప్పారు. అయ్యా, మీకు కూడా మేము ప్రేమగా తెలియచేస్తున్నాం, తెలుసుకోండి. ఆ అద్దము మీకు కూడా ప్రవర్తిస్తుంది, మీకు కూడా అది ఉదాహరణగా ఉంటుందని కూడా మీరు తెలుసుకోండి. ఈరోజు ఒక స్పీకర్ అంటే నిండు అసెంబ్లీలో పక్షపాతము లేకుండా ఇరు పక్షాల వాదనలను విని న్యాయమైనటువంటి నిర్ణయాన్ని ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు ఈరోజు అసెంబ్లీలో మీరు చేస్తున్నటువంటి వెకిలి నవ్వులు, మీ పక్షపాత పూరినటువంటి మీ ధోరణి, ఈరోజు మీరు పళ్ళు కొరకటం, మీరు అవతల మీ మంత్రులు వేసేటువంటి ఆ వెకిలి డైలాగ్స్ కి మీ ముసిముసి నవ్వులు మీరు నవ్వుకోవటం, ఈ రోజు మీరు పేపర్లను విసిరి కొట్టటం, ఇవన్నీ ఎంత దాచిపెట్టుకోవాలన్నా, ఎంత హుందాతనం తెచ్చిపెట్టుకోవాలనుకున్నా కూడా దాగినటువంటి మీ రౌడీ ప్రవర్తనని అద్దం లాంటి అసెంబ్లీ ద్వారా, అద్దం లాంటి మీడియా సాక్షిగా ఈ రోజు యావత్ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారని తెలుసుకొని మీరు మాట్లాడండి. ఈరోజు మరి మనస్సాక్షి గురించి మీరు మాట్లాడటం చాలా నవ్వుగా ఉంది. ఒకసారి ఈ అసెంబ్లీ అనే అద్దం, మీడియా అనే అద్దాన్ని తీసివేసి మీ మనస్సాక్షి అనేటువంటి అద్దంలో మిమ్మల్ని ఒక్కసారి పరీక్షించుకోమని చెప్తున్నాం. మీ స్టార్టింగ్ 1983లో మీ యొక్క రాజకీయ చరిత్ర స్టార్ట్ అయింది టీడీపీ పార్టీలో నుంచే అని, ఆ తర్వాత మీరు ఎన్ని పార్టీలకు జంపులు చేశారో, మీ పదవుల కోసం, మీకున్నటువంటి అధికార దాహం కోసం ఎన్ని పార్టీలో స్థిరత్వం లేనటువంటి ఒక నాయకుడిగా మీరు ఉన్నారు. ఈ రోజు ఈ స్థానంలో స్పీకర్ గా మీరు కూర్చున్నారు అంటే ఆ రోజు టీడీపీ పార్టీ మీకు పెట్టినటువంటి భిక్ష అనేది మీరు మర్చిపోకుండా, ఈ రోజు స్పీకర్ స్థానంలో నుంచి బయటకు వచ్చినాక మీ యొక్క వల్గర్ డైలాగుల్ని మీడియా ముందు ఎలా మాట్లాడుతున్నారో మీ మనస్సాక్షి అనేటువంటి ఒక అర్థంలో చూసుకొని మీరు మాట్లాడాలని చెప్పని
మేము మీకు ప్రేమగా తెలియజేస్తున్నామండి. ఇక మూడోదిగా రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుపడేటువంటి వ్యక్తి. చదువు, సంస్కారం లేనటువంటి వ్యక్తులకి ఈరోజు ఉన్నతమైన పదవులు కట్టపెడితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ప్రత్యక్షంగా రుచి చూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడేటువంటి మంత్రి కొడాలి నాని గారు. ఏంటండి మీరు మాటకు ముందు జూమ్ నాయుడు, జూమ్ నాయుడు, జూమ్ నాయుడు అంటున్నారే, మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, మీకు అధికారం లేనప్పుడు, ఆ రోజు కరోనా అనేది ప్రపంచంలో లేనప్పుడు మీరెందుకు లోటస్ పాండ్‌లో హైదరాబాద్‌లో కూర్చొని పరిపాలన చేస్తున్నారని చెప్పని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. ఆ రోజు హుదాహుదు తుఫానొచ్చినప్పుడు, ఈ రోజు కరోనా ప్రాబ్లమ్ ఆ రోజు లేదు కదా! ఎందుకు ప్రజల మధ్యకు మీ నాయకులు గాని, మీరు గాని వెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని ఈరోజు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారండి. ఈరోజు మీరు పోయి చంద్రబాబు గారి గురించి ఎటువంటి మాటలు మాట్లాడినా ప్రజలు మీ యొక్క నీచమైన స్థితిని ఎందుకంటే మీకు గత కొద్ది రోజుల క్రితమే అమరావతి ప్రజలు, రాష్ట్ర నలుమూల ఉన్నటువంటి ప్రజలు మీకు శవయాత్ర చేసేసారండి. అంటే ఒక శవం మాట్లాడుతుంది అంటే, మన భాషలో అర్థమైనటువంటి వాడుక భాషలో చెప్పాలంటే, దయ్యం మాట్లాడుతుంది అని అంటారు. ఈరోజు మీ దయ్యపు మాటలను, మీ దయ్యపు బిహేవియర్‌ను ఒక 2½ ఇయర్స్ తర్వాత మీ మంత్రి పదవి పోతుందేమో అనేటువంటి భయముతో మీ జగన్ రెడ్డి గారి దగ్గర మీరు మార్కులు కొట్టాలనేటువంటి తాపత్రయంతో ఒక ఉన్నతమైన మనిషిని ఈరోజు హైదరాబాద్ ప్రజలు గాని, ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గాని తెలుసుకొని అటువంటి ఉన్నతమైన నాయకుడిని పోగొట్టుకొని మేము ఎటువంటి బాధల్లో పడుతున్నామో అని మీ ప్రవర్తనకి అధికారం మీ చేతిలో ఉంది కదా అని మీరు కేసులు పెట్టే విధానానికి సమయం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారనేది కూడా మీరు తెలుసుకొని మాట్లాడండి. కొడాలి నాని గారు, "అరే చంద్రబాబు" అంటే, "ఒరేయ్ కొడాలి నాని" అంటాం. ఎంతండి? ఒక సెకండ్ పని. ఎందుకండి? మూరెడు బాటం ఎందుకు, బారెడు తిట్టించుకోవటం ఎందుకని ఈరోజు రాష్ట్ర ప్రజలు మీ పేరు ఎత్తటానికి కూడా సిగ్గుపడుతున్నారనేది మీరు తెలుసుకోండి. మాటకు ముందు వెన్నుపోటు, వెన్నుపోటు, వెన్నుపోటు అంటున్నారే, ఈరోజు మీకు తెలీదా అండి? మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే చంద్రబాబు గారిని మీరు కించపరిచే మాటలు మాట్లాడడానికి ముందు ఒక్కసారి మీరు మైండ్‌తో ఆలోచించండి. చదువు లేకపోయినా కనీసం ఇంగిత జ్ఞానం అనేది దేవుడు ప్రతి మనిషికి గూడా ఇస్తాడు కదా! ఆ ఇంగిత జ్ఞానంతో మీరు ఆలోచించండి. ఈరోజు కొంతమంది వ్యక్తులు నందమూరి తారక రామారావు గారి జీవితంలో ప్రవేశించి పార్టీని వాళ్ళ కైవసం చేసుకోవాలని హరికథలు, బుర్రకథలు చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు తీసుకున్న స్థానంలో ఉండకుండా పార్టీని ఆక్రమించుకోవాలనేటువంటి స్థితిలోకి పార్టీ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సమస్య అండి. ఈరోజు ఒక అల్లుడుగా, కొడుకుగా గత 38 సంవత్సరాలుగా టీడీపీ పార్టీని పెంచి, పోషించి ప్రజలకు అనేకమైనటువంటి ప్రయోజకరమైనటువంటి పనులు చేసినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు నా చ ఆవ మన నందమూరి తారక రామారావు గారి నందమూరి అనే పేరుని మార్చుకొని, ఈరోజు నందమూరి విగ్రహాలు పగలగొడుతున్నారమ్మా అని చెప్తుంటే, ఒరేయ్ బాస్టర్డ్ ఫోన్ పెట్టేరా అని చెప్పనేటువంటి మాటలు మీరు వినున్నారు కదా! వాళ్ళని నిలదీయటానికి మీ దగ్గర సత్తా లేదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళని మీరు సిగ్గుతో తల వంచుకునేలాగా నందమూరి తారక రామారావు గారి మీద, ఆ వంశం మీద నిజంగా మీకు ప్రేమే ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడితే నీ జుట్టు కోసి చేతిలో బెడతాను అని చెప్పని వాళ్ళని ప్రశ్నించటానికి మీకు అక్కడ ధైర్యం లేదా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మీ యొక్క 2½ సంవత్సరాల మంత్రి పోస్ట్ కోసం అడ్డమైన మాటలు తిని, మాట్లాడి అడ్డమైన గడ్డి తినేటువంటి బ్రతుకును మానేయమని మీకు ప్రేమతో మేము మీకు తెలియజేస్తున్నామండి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఈ నిండు అసెంబ్లీలో ఈరోజు రాష్ట్ర పరిస్థితి అప్పు చేసి పప్పుకూడు మీరు చేసేటువంటి దొంగ పరిపాలన, అర్ధరాత్రి పరిపాలన, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, న్యాయాన్ని ప్రశ్నిస్తే పిచ్చి వాళ్ళని చేస్తాము అనేటువంటి నీచమైన పరిపాలనను మీరు మానేసి, నిండు అసెంబ్లీలో ఇక మిగతా కన్నబాబు గారు గాని, వాళ్ళ యొక్క చరిత్రను మనం తీసుకుంటే ఎన్ని పార్టీలు మీరు జంప్ చేశారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఈరోజు మీరు ఎటువంటి మాటలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారు. ఈరోజు నిజంగా మీరు మాట్లాడితే వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ మీ పార్టీ అండి. ఈరోజు కాంగ్రెస్‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటి మాటను మీరు తోకగా తగిలించుకొని, ఈరోజు సోనియా గాంధీ గారు గాని, రాహుల్ గాంధీ గారు గాని, రాజీవ్ గాంధీ గారు గాని, ఇందిరా గాంధీ గారు గాని ఫోటోలు గూడా పెట్టలేనటువంటి నీచ స్థితిలో ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి, ఈరోజు ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ వెన్నుపోటు పార్టీ మీదనేది కూడా మీరు గుర్తెరిగి మాట్లాడాలని మేము తెలుస్తున్నాం. ఈరోజు కొడాలి నాని గారు, ఈరోజు చంద్రబాబు గారు చేసిన పనులు, ఈరోజు ఆయన ఆయన
ఒక ఉన్నతమైన ఆహ్, ఆలోచన ద్వారా ఈరోజు హైదరాబాదు ఈరోజు ఎటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నదని చదివితే చెప్తే మీకు హార్ట్ అటాక్ రాకుండా చూసుకోండి. జస్ట్ మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్తున్నాం. ఈరోజు హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తీసుకున్న, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకున్న, పుల్లల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ తీసుకున్న, ఈశ్వరయ్య బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం చూసుకున్న, త్రిబుల్ ఐటీ తీసుకున్న, ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీని మనం చూసుకున్న, టెలిగ్రామ్ రెగ్యులేటరీ అథారిటీని మనం చూసుకున్న, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మనం చూసుకున్న, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని మనం చూసుకున్న, మరి మరి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ని మనం చూసుకున్న, ఒక మైక్రోసాఫ్ట్‌ని చూసుకున్న, ఇన్ఫోసిస్‌ని తీసుకున్న, విప్రోని తీసుకున్న, టెంపుల్‌టన్ ఫ్రాంక్లిన్‌ని మనం తీసుకున్నా కూడాను. ఈరోజు మరి టీసీఎస్ కంపెనీలను చూసుకున్న, హెచ్ఎస్‌బీసీ కంపెనీని చూసుకున్న, డెల్మార్క్ కంపెనీని చూసుకున్న, మరి ఇంకా చదవాలి అనంటే చాలా ఉందండి. ఈరోజు హైదరాబాద్‌లో వీటన్నిటిని తీసుకొచ్చినటువంటి ఒక సైబర్ టవర్స్ గాని, సైబర్ ఫ్లైఓవర్స్ గాని, మరి సత్యం మహీంద్రా కంపెనీలు కానీ, శిల్పారామం గాని, ఈరోజు హైటెక్ సిటీ కానీ, మరి ఈరోజు గాంధీ హాస్పిటల్స్ గాని, మరి ప్రసాద్ ఐమాక్స్ గాని, నెక్లెస్ రోడ్ గాని, ఎన్టీఆర్ గార్డెన్ గాని, జలగం వెంకట్రావు గారి పార్క్ గాని, కేబీఆర్ గారి పార్క్ గాని, కృష్ణకాంత్ పార్క్, సంజీవియ పార్క్, జలవిహారు ఇవన్నీ కూడాను తనకున్నటువంటి జ్ఞానంతో సృష్టించినటువంటి గొప్ప నాయకుడండి చంద్రబాబు నాయుడు గారనంటే. కాబట్టి మీ యొక్క కక్షపూరితమైనటువంటి పరిపాలన మాని, నిండు అసెంబ్లీలో ప్రజలకి మీరు న్యాయం చేయమని, మీకు అధికారం కట్టబెట్టారు గదా! ఎట్లా అధికారం వచ్చిందో, ఎవరు సపోర్ట్ తీసుకున్నారో, ఈరోజు యావత్ రాష్ట్ర ప్రపంచం గూడా గమనిస్తుందని తెలుసుకోమని, ఒక మాట మాట్లాడే ముందు నోరును కంట్రోల్‌లో పెట్టుకొని మాట్లాడండి. జై నవ్యాంధ్ర, జై అమరావతి.